నరకస్వరూపం అక్కడి వివిధ యాతనలు, అందులో పడే జీవుల గతి. నరకాలు చాలానే ఉన్నాయి గాని కొన్నిటిని మాత్రం వర్ణిస్తాను. రౌరవమను పేరు గల నరకం ప్రధానమైనది. అబద్ధాలు చెప్పి, అబద్ధ సాక్ష్యాలిచ్చి ప్రజల హింసలకు కారకులైన వారిని ఈ నరకల్లో శిక్షిస్తారు. దీని వైశాల్యం 2000 యోజనాలు. దీని చుట్టూ దుస్తరమై తొడల దాకా వచ్చు కందకముంది. అది అగ్నిమయం. ఈ విషయమిక్కడ కనుపింపదు కాని అన్యత్ర చెప్పబడింది. అందుకే బ్రాకెట్స్ లో ఉంచడం జరిగింది. మధ్య మధ్యలో పాపులను అందులో పడేసి మరల తీస్తుంటారు. నరకానికి రాగానే ప్రతి ఆత్మకు ఒక శరీరాన్నిస్తారు. అది కాలుతుంది, చురుకుతుంది, తీవ్రమైన బాధ తెలుస్తూనే ఉంటుంది. కాని ఆ శరీరం భస్మం కాదు, మృతి చెందదు. అందులో పడ్డ పాపులు ఆ వేడిని తట్టుకోలేక అటూ ఇటూ పరుగెడతారు. కాళ్ళు బొబ్బలెక్కి కన్నాలు పడిపోతాయి. వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి అగ్ని తీవ్రత ఉంటుంది. అలా 1000 యోజనాల దూరం పరుగుపెట్టాక ఆ పాపి ఆత్మ మరో నరకంలోకి త్రోసివేయబడుతుంది. ఇక మహారౌరవ నరకముంది. ఈ నరకం 5000 యోజనాల విస్తీర్ణంలో పల్చుకొని ఉంది. అక్కడ నేల రాగిరేకు వలె ఉంటుంది. దాని క్రింద అగ్ని నిత్యం రగులుతుంటుంది. ఆ భూమి విద్యుత్ ప్రభా సమాన కాంతులినుతుంటుంది. అది పాపులకి అతి భయంకరంగా దర్శనమిస్తుంది. యమదూతలు పాపులు కాలుసేతులను గట్టిగా కట్టి వైచి ఆ నేలపై దొర్లిస్తారు. పాపి అలా దొర్లుతూనే ఉండగా మార్గంలో కాకులు, కొంగలు, తోడేళ్లు, గుడ్లగూబలు, మొసళ్ళు, తేళ్లు వచ్చి పొడుస్తూ, చీల్చుతూ, కరుస్తూ, కుడుతూ అందినంత మేరకు నమిలి తింటూ ఉంటాయి. పాపి కనుల ముందే వాని శరీరం ముక్కలు చేయబడి తినబడుతుంటుంది. పాపులు అరుస్తారు, ఏడుస్తారు, కేకలేస్తారు, అయినా దొర్లించబడుతూనే ఉంటారు. వారి శిక్షాకాలం పూర్తి అయ్యేదాకా తినబడడానికే అన్నట్టు ఆ నారకీయ శరీరం అలా మిగులుతూనే ఉంటుంది. పాప తీవ్రతను బట్టి శిక్షాకాలం ఉంటుంది. అది పూర్తికాగానే తెలివి తప్పుతుంది. తెలివి వచ్చేసరికి మరో నరకంలోనో మరో యోనిలోనో ఎక్కడో గరుడ అతి శీతమను పేరు గల మరో నరకముంది. ఇక్కడ అత్యంత శీతలం బాధపెడుతుంది. దీని పొడవు వెడల్పులు మహారౌరవంతో సమానంగానే ఉంటాయి. చిక్కటి చీకటి అంతటా నిండి ఉంటుంది. సహింపరాని కష్టాన్ని కలిగించడం కోసం యమదూతలు పాపులను ఆ చీకటి కూపంలాటి లోకంలోకి విసిరేస్తారు. పాపులకు దిక్కు తోచదు. గుడ్డితనం వచ్చేసిందేమోనని భయమేస్తుంది. తట్టుకోలేనంత వణుకుతో శరీరం తల్లడిల్లిపోతుంటుంది. పళ్ళు టపటపా కొట్టుకొని విరిగిపోతుంటాయి. ఇతర పాపులు తగులుతుంటారు. ఆలింగనం చేసుకుంటారు. కాని వారు తమలాటి వారో పిశాచాలో రక్కసులో తెలియదుగా. పీక్కు తింటారేమో అనే భయంతో విడివడిపోతుంటారు. అక్కడ దాహం, ఆకలి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత తడిమినా తినడానికి తాగడానికి ఏమీ తగలవు. ఇంతేకాక మంచుగడ్డల్ని మరింత గడ్డకట్టించేటంత అతి భీకర శీతలవాయువులు అక్కడ వీస్తుంటాయి. ఆ గాలుల తాకిడికి ఎముకలు పుటుక్కున విరిగిపోతుంటాయి. శిక్షాకాలం అయిపోగానే ఈ తమసావృత నరకం నుండి ఆత్మ వెలుగులోకి వచ్చిపడుతుంది. ఖగరాజా, అసంఖ్యాకంగా పాపాలు చేసినవారు ఇందాక అనుకున్నట్లు వెలుగులో పడరు. నికృంతనమను పేరిట ప్రసిద్ధమైన మరో నరకంలో పడతారు. ఇక్కడ కుమ్మరి చక్రాల్లాటి చక్రాలుంటాయి. నిజానికవి దర్జీ చక్రాలు. వాటి క్రిందని సూదులుంటాయి. చక్రం కదలగానే అవి పాపి కాలి నుండి శిరస్సు దాకా ప్రయాణిస్తాయి. యమదూతలు పాపులను ఆ చక్రాలపై నిలబెట్టి వాటిని తిప్పుతారు. అవి అలా తిరుగుతూనే ఉంటాయి. పాపి శరీరం అరికాలి నుండి శిరస్సు దాకా పోయి తాలువులోంచి పైకి వచ్చి మరలా అదే అరికాలిలో మరొక కన్నం చేసుకుని ప్రవేశించే పొడవాటి సూదులతో కుట్టబడుతూనే ఉంటుంది. అరుణానుజ, అప్రతిష్ఠమను పేరు గల ఇంకో నరకముంది. అక్కడ పడే పాపులు అసహ్య దుఃఖాలననుభవిస్తారు. వీరు దారుణ దుఃఖం పాలగుటకు కారణం ఇక్కడి చక్రం. దానిపైనుండు గిలక పాపులను ఈ చక్రంపై కట్టి పడేస్తారు.
ఆ చక్రం తిరిగినప్పుడల్లా పైనుండి బల్లెములు అసంఖ్యాకంగా వచ్చి గుచ్చుకుంటూ ఉంటాయి. ఆ చక్రం చాలా వేగంగా తిరుగుతుంటుంది. పాపులు అన్ని రంధ్రాల నుండి రక్తం కారుతూనే ఉంటుంది. ఖగేంద్ర అసుపత్రవనమనే పేరు గల వేరొక నరకాన్ని వర్ణిస్తాను. ఇదొక 1000 యోజనాల మేరపరుచుకొని ఉంటుంది. ఇక్కడి నేల నిరంతరం అగ్నిజ్వాలల్లో మండుతూ ఉంటుంది. ఈ భయంకర నరకంలో 14 సూర్యులు నిత్యం తిరుగుతూ ఎండలో ఆ వాతావరణాన్ని కాలుస్తుంటారు. అక్కడి పాపులు నిత్యం హాహాకారాలు చేస్తూ తగలబడుతుంటారు. కాని శరీరాలు అలాగే ఉంటాయి. ఒంటిమంటలు అలాగే ఉంటాయి. ఈ నరకంలోనే 4వ భాగంలో శీతస్నిగ్ధపత్ర మనవనమున్నది. ఇక్కడ పండ్లు ఆకులు నేలపై కుప్పలుగా పడి ఉంటాయి. కాని అక్కడే ఘోర మాంసాహారులు పులుల కన్న శక్తిమంతాలూనగు వేటకుక్కలు కూడా ఉంటాయి. వాటి వదనాలు మరీ పెద్దవిగానూ వాటిలోనూ దంతాలు పరము బలిష్టంగానూ పారల వలె పైకి గుణపాల వలె క్రిందికి ఉంటాయి. చల్లగా నీడలు పరచుకుని ఉన్న ఆ వనాన్ని చూసి ఆకలి దాహము తీర్చుకుందామనే ఆత్రంతో ప్రాణులటువైపు వెడతారుగాని అక్కడ అతి శీతల వాయువులు కత్తుల కన్నా క్రూరంగా బాధాకరంగా శరీరంలోకి గుచ్చుకుంటాయి. ఇవి ఇలా ఉండగా అగ్గిలో పడి బొబ్బలెక్కిన వారి కాయాలపై పైనుండి ఆకులు రాలిపడతాయి. అవి మామూలు ఆకులు కావు, చురకత్తులు. అవి ఏటవాలుగా పడి శరీరాన్ని ముక్కలు చేసి వేస్తాయి. అదే సమయంలో అక్కడున్న వేటకుక్కలు పాపులపై దాడి చేస్తాయి. అవి వారిని ముక్కలు ముక్కలుగా కొరికి తింటాయి. వీరికి శిక్షాకాలం ముగిసేదాకా తెలివి తప్పదు. తప్తకుంభ మని మరొక నరకముంది. ఇందులో ఎక్కడ చూస్తే అక్కడ పెద్ద పెద్ద బానలుంటాయి. వీటిలో నూనె, ఇనుపరజను ఉండి వీటి కింద పెద్ద పొయ్యిలలో బ్రహ్మాండమైన అగ్ని ప్రజ్వరిల్లుతుంటుంది. ఒక్కొక్క బానలో 10 మంది మనుషులు సులువుగా పట్టే వీలుంటుంది. యమభటులు పాపులను అందులో పడవేస్తారు. పదునునైన ఆయుధాలతో వీరిని అక్కడక్కడ పొడుస్తూ వేయిస్తుంటారు. ఈలోగా క్రూరమై గుణపాలంతేసి ముక్కులున్న గ్రద్దలు, మానవులు సరదాగా చేపలు పట్టినట్లు ఈ బానలలోకి ముక్కులను పెట్టి పాపుల మాంసమును ముక్కుతో పట్టి లాగుతుంటాయి. యమదూతలు వేపుడు కూరను మార్చి పారేసినట్లు ఈ పాపులను ఆ బానల్లో అలా వేయిస్తూనే ఉంటారు. ఇది తప్తకుంభ నరకం. ఇప్పటిదాకా వర్ణింపబడిన 7 ప్రధాన నరకాలు. ఇంకా కొన్ని నరకాలున్నాయి. వాటి పేర్లను పాపాలతో కలిపి వచిస్తాను. పాపకర్మ నరకం: గోహత్య, భ్రూణహత్య, ఇంటికి నిప్పురోధ, బ్రహ్మఘాతం, మద్యపానం, స్వర్ణచౌర్యం, సూకర, క్షత్రియునిగాని వైశ్యునిగాని హత్య, తాళ, బ్రహ్మహత్య, గురుపత్ని లేదా సోదరిగమనం తప్తకుంభ, రాజపురుషుడై ఉండి అబద్ధమాడుట తప్తకుంభ, నిషిద్ధ పదార్థ విక్రయం, మదిరతోడి వ్యాపారం, స్వామి భక్తులను త్యజించుట తప్తలోహ, వేదనింద, వేద విక్రయం, కన్యతో సంభోగం, పుత్ర వధువుతో చీకటి తప్పు, మహాజ్వాల, స్త్రీతో అగమ్యగమనం, గురువునవమానించుట, వాగ్బాణాలతో హింసించుట సబల, వీరుడై శౌర్య ప్రదర్శనలో అమర్యాద ప్రవర్తన, విమోహన, అందరికీ అనిష్టమే చేయుట, కృమిభక్ష, దేవబ్రాహ్మణ ద్వేషము, లోన బయట లాలాభక్ష, తోటలను తగలెట్టుట, ఇతరుల ఇళ్లలో అధికారమునాక్రమించుట, విషంజన, నక్షత్రాలతో జీవికోపార్జన, అసత్పాత్రకు దానం, ఆయాజ్య యాజకం, అర్హత లేకున్నా పోయి దానం స్వీకరించుట, అధహసిర, మధ్య మాంసాది పదార్థాల విక్రయం, కోడి, పిల్లి, పక్షి, పంది, లేడి, తోడేళ్లను బంధించినా అదే నరకం, పూర్యవహ, గృహదహనం, విషమిచ్చుట, కుండాసం, సోమవిక్రయం, మద్యమాంస సేవనం అనగా వినియోగం, పశువులను చంపుట, రుధిరాంధ, సహపంక్తిలోన నవానికి విషం పెట్టుట, వింభుజ, తేనెను తీయుట, తేనెను తీసి అమ్ముట, వైతరణి, క్రోధం, మంచి సుఖాన్ని కోపించి చెడగొట్టుట, మూత్రసన్యక, అపవిత్రత, క్రోధం, అసిపత్రవనం, మృగాలను చంపుట, తినుట, అగ్నిజ్వాల, దీక్షను పొంది నియమాలను పాటించకుండుట, సందంశ, సన్యాసి, బ్రహ్మచారి స్వప్నస్థలనం, అభోజన. ఇంకా చాలా పాపాలెలాగైతే ఉన్నాయో నరకాలు చాలానే ఉన్నాయి.
ఏ నరకంలోకి వెళ్ళినా పాపిని అగ్నిలో కాల్చడం, నూనెలో ఉడికించడం, పిండి పిండి చెయ్యడం, కషాయం వలె ముద్ద చెయ్యడం, గాలితో శిక్షించడం వంటి వేలకొద్దీ శిక్షలు అమలు జరుగుతుంటాయి. అక్కడి ఒక్కరోజే 100 రోజుల బాధలను అనుభవంలోకి తెస్తుంది. ఎక్కడో ఎంతో పుణ్యం చేసుకున్న మానవులకు తప్ప సామాన్యంగా ఏ మనిషి పోయిన వెంటనే నరకానికి, స్వర్గానికి వెళ్ళి వచ్చి వెంటనే మనిషిగా పుట్టేయడం జరగదు. మహాపాపులు నరకం నుండి వచ్చి మొక్కగానో చెట్టుగానో పుడతారు. తరువాత క్రిమి, కీటక, దీపక షట్పాది జన్మలు, తరువాత గోళ్లున్న గాడిద, ఇక్కడ గోళ్లంటే గిట్టలు వంటి జంతువుల నుండి అడవి ఏనుగుదాకా తన పాపానికి తగిన యోనిలో జన్మిస్తారు. పిమ్మట ఇంకా చాలా పాపఫలాలు మిగిలివార్గూని మరుగుజ్జు, వామన, చండాల, పుల్కస మున్నగు మానవ జన్మలెత్తి అప్పుడు సంపూర్ణ మానవ జన్మను పొందవచ్చును. అందుకే అంటారు పెద్దలు నరజన్మ బహు దుర్లభమని. ఈ మానవులలోనే కొందరు బహు పుణ్యప్రదులు దేవతలు కావచ్చు, ఇంద్రులు కావచ్చు. పుణ్యాత్ములను స్వర్గానికి పంపించేది యమధర్మరాజే. ఆయన అనుమతిని పొందిన పుణ్యాత్ములను దేవదూతలు వచ్చి సుందరనుపురాది నానాభరాలను పెట్టి, సుమధుర గీతాలను పాడుతూ వాటికి తగిన అందమైన నృత్యాలను చేస్తూ చందనాది దివ్య సుగంధాలను పూసి, మరింత హృదయ సుగంధాలను వెదజల్లే పూలమాలలతో అలంకరించి దివ్యకాంతులు వెదజల్లు విమానాలలో కూర్చుండబెట్టి స్వర్గానికి గొనిపోతారు. పుణ్య సమాప్తి తరువాత వారు మరల పుడమి పై పుట్టవలసి వచ్చినప్పుడు సుక్షత్రియులుగానో మహాత్ములుగానో అట్టి వారింటనే పుట్టి పెరిగి పరిఢవిల్లుతారు. వీరికి ఈ జన్మలో బ్రహ్మాండమైన భోగభాగ్యాలబ్బుతాయి. వాటిని వదలి భగవంతుని పనినే చేస్తూ జన్మను చాలించి మోక్షాన్ని పొందే అవకాశమూ ఉంటుంది. భూలోకంలో జన్మించినప్పుడు మరణం తప్పదు. ఆత్మ శరీరాన్ని వీడిపోయాక జీవి శరీరంలోని పృథ్వీతత్వం పృథ్వీలోనూ, జలతత్వం నీటిలోనూ, తేజతత్వం తేజంలోనూ, వాయుతత్వం గాలిలోనూ, ఆకాశతత్వం నింగిలోనూ, సర్వవ్యాపి అయిన మనస్సు చంద్రునిలోనూ విలీనమైపోతాయి. గరుత్మంతా శరీరంలో గల పంచేంద్రియాల కోరికలు, కామక్రోధాదులు చోరులతో పోల్చబడినవి. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈ శ్లోకం గరుడ పురాణంలోని కాదు. ఇదొక చాటువు. శంకరాచార్యుల వారిదని ప్రతీతి. వాటి బారి నుండి జ్ఞానరత్నాన్ని కాపాడుకోవాలి. ఇంకా కామక్రోధాహంకార నామక వికారాలు కూడా ఉంటాయి. వాటికి నాయకత్వం వహించేది మనస్సు. ఈ శరీరానికి సంహార పత్రాన్ని రాసేది కాలం. ఉన్న ఇల్లు కాలిపోతే మనిషి వేరొక ఇంటిలోకి వెళ్ళినట్లు ఒక శరీరంలో నుండి వేరొక దానిలోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ఓ తరక్ష్య! మానవ శరీరం నాడులతో నవద్వారయుక్తమై ఉంటుంది. ఈ సాంసారిక విషయ వాసనలచే ప్రభావితములైన కామక్రోధాది వికార సమనిత్వమై ఉంటుంది. రాగద్వేష పరిపూర్ణమై తృష్ణతో నిండి ఉంటుంది. లోభమనేడి వలలో మోహమనేడి బట్ట ముసుగులో ఉంటుంది. మాయచే గట్టిగా కట్టబడి లోభానికే కట్టుబడి ఉంటుంది. అన్ని శరీరాలు ఇంతే. అయినా కొందరు అదే శరీరంలో ఉండే ఆత్మను తెలుసుకుని దాని ద్వారా జపతపాది ఆయుధాలతో మాయను సంహరించి పరమాత్మను చేరుకోగలరు. ఆత్మజ్ఞానం లేనివారు పశు సమానులై జీవించి అలాగే పోతారు. ఈ సృష్టిలో 84 లక్షల యోనులున్నాయి. అవి ఉద్భిజ్జ, నేలలో ములుచునవి, స్వేదజ, చెమట నుండి పుట్టునవి, అండజ, జరాయుజ, మనిషి మొదలగునవి, ములతో విభక్తములై యున్నవి. అధ్యాయం 3.